గోబీ కట్లెట్స్ తయారు చేసుకునే ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. గోబీ కట్లెట్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: తరిగిన క్యాలీఫ్లవర్ 1 కప్పు, ఉడికించిన బంగాళదుంపలు 2, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిర్చి 2, తరిగిన అల్లం 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర 1/2 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు. గోబీ మనం పచ్చిదే వాడుతున్నాం కాబట్టి ముందుగా కొంచెం దాన్ని వేయించుకోవాలి. ఓకే, కొద్దిగా నూనె. ఓకే, కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలా? అవునండి. ఇక్కడ గోబీ ఎలా తురుముకోవాలండి మనం? మామూలుగా మనం కొబ్బరి తురుముకుంటాం కదా, క్యారెట్ కానీ ఏదైనా, సో దాంతో మనం ఇలా తురిమేస్తే ఇలా సన్నగా వస్తుంది. జస్ట్ మన పైన పువ్వులాగా ఉంటుంది కదా, వైట్ మాత్రమే తీసుకోవాలి, కింద గ్రీన్ అదేం అవసరం? స్టెమ్ అవసరం లేదు. స్టెమ్ అవసరం లేదు. కొద్దిగా జీలకర్ర, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, అలాగే అల్లం ముక్కలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు. ఓకే, కొద్దిగా కాగానే సో మిగతావి మనం యాడ్ చేసుకోవాలా? మనం తురిమి పెట్టుకున్నాం కదా కాలీఫ్లవర్, ఓకే, ఇది వేసేసుకోవాలి. అలాగే దీంతో పాటు కొద్దిగా ఉప్పు, కొంచెం పసుపు అండి. సో కాలీఫ్లవర్ ఏదైతే మనం వేసుకున్నామో కొంచెం పచ్చివాసన పోతే బాగుంటుంది. అవునండి. ఓకే రాజు గారు, సో ఫ్రై అయిపోయిందా? అయిపోయిందండి. సో ఇక్కడ మనం బంగాళదుంప ఉడికించి తీసుకున్నాం కదా, దాన్ని ఇలా మెత్తగా మెత్తి పెట్టేసుకోవాలి. అంటే ఇక్కడ మనం బంగాళదుంప బేస్గా తీసుకుంటాం. అవునండి. అలాగే కొత్తిమీర, చాట్ మసాలా. ఓకే, సో ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయిపోవాలండి. మిక్స్ అయిపోవాలి. ఓకే, స్టవ్ ఆపేసేద్దాం. ఇది కాస్త మనకు చల్లారాలా? ఓకే రాజు గారు, మరి టైం వేస్ట్ చేయకుండా ఇది చల్లారే లోపు మనం కార్వింగ్ చూసేద్దామా? తప్పకుండా. ఇది కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, కాసేపు పక్కన పెట్టేసి చల్లారిపోతుంది. ఓకే, పైనాపిల్ ఇస్తారా? పైనాపిల్ ఇంకా వంకాయలు తీసుకున్నారు. మరి ఈరోజు ఏం కార్వింగ్ చూపిస్తున్నారండి మాకు? టార్టాయిస్ చేస్తుంది, తాబేలు. టార్టాయిస్. ఓకే ఓకే, ఇలా నిలువుగా కట్ చేసుకోవాలి. ఓకే అండి, ఇలా 2 వచ్చేస్తాయి. ఓకే, సో ఇది బాడీ, ఇది పైన ఇలా షెల్లా వస్తుంది కదా, సో న్యాచురల్గా కనిపిస్తుంది. ఓకే ఓకే, వంకాయలు కూడా ఇస్తారా? కొంచెం పెద్ద సైజు వంకాయ తీసేసుకుని, ఇది కాళ్ళు అండి. సో ఇక్కడ మనకు స్కిన్ అవసరం ఓన్లీ, మధ్యలో సీడ్ తీసేస్తున్నాను. ఓకే ఓకే, అలాగే హెడ్ పెట్టడానికి కొంచెం పొడవుగా ఉంది, ఓవెల్ షేప్ తీసుకున్నాం. ఇది ఇక్కడ స్లాంట్గా కట్ చేస్తున్నాను. ఓకే, టైల్, ఇది టైలా? ఓకే అండి. సో దీన్ని ఇలా తిరిగేసి ఇంకా ఫిక్స్ చేసుకోండి. అవునండి. ఓకే, ఇలా వచ్చేస్తుంది. సో ఇక్కడ హెడ్ వస్తుంది. ఏదైతే మనం పైనాపిల్ కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇలా సన్నగా నేరోగా ఉంటుందో అటు సైడ్ మనం టైల్ పెట్టుకోవాలి, కొంచెం బ్రాడ్గా ఉన్న వైపు హెడ్ పెట్టుకోవాలి. సో ఇక్కడ టైల్ వస్తుంది. ఎక్కడి నుంచి అయితే లీవ్స్ తీసేసాం కదా, సో దాని మధ్యలో వచ్చేట్టుగా చూసుకోవాలి. చక్కగా అలా ఫిక్స్ అయిపోతుంది. ఇక్కడ కింద నుంచి మనం టూత్ పిక్ పెడుతుంది. ఓకేనా? ఇక్కడ చిన్న ఒక డాట్ ఉంది కదండి, సో ఇక్కడ మనం ఆ డాట్ కూడా కనిపించకుండా అక్కడ దాని నోరు తయారు చేస్తున్నాం. ఓకే, ఐస్ పెట్టడానికి రంధ్రం చేసేసి దీంట్లో సగ్గుబియ్యం కానీ లేదా ఏదైనా కొంచెం వైట్ కలర్లో ఉండేది. ఓకే, ఎందుకంటే మనకి వంకాయ డార్క్ కలర్లో ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ నేను లోబియా పెడుతున్నాను. టార్టాయిస్ రెడీ. ఓకే అండి, ఇక్కడ టార్టాయిస్ రెడీగా ఉంది. కట్లెట్స్ ప్రిపేర్ చేసుకుందాం. తప్పకుండా. ఇది స్టవ్ ఆన్ చేసుకుని ఇది వేడి చేసేసుకున్నాం.
కొద్దిగా నూనె వేసేసి ఓకే. సో ఇలా ఎన్ని కావాల్సింది మనం తయారు చేసేస్తాం. ఓకే. కాస్త ఫ్రై అవ్వాలి కదా? అవునండి. ఓకే అండి. ఓకే. సో టర్న్ చేద్దాం. సో ఇక్కడ మనం నూనె కానీ లేకపోతే వెన్న అయినా యాడ్ చేసుకోవచ్చు కదా? అవునండి. ఈ కలర్ వస్తే సరిపోతుందండి, గోల్డెన్ బ్రౌన్ కలర్. ఓకే అండి, రెడీ అయిపోయినట్లేనా కట్లెట్స్? రెడీ అయిపోయింది, తీసేసుకుందాం. ఓకే అండి, గోబీ కట్లెట్ రెడీ. రెడీ. చూస్తున్నారు కదండి, మరి ఒక డిఫరెంట్ స్నాక్ రెడీ అయిపోయింది, గోబీ కట్లెట్స్.